హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. కాంబోడియాలో ప్రయాణిస్తూ ఉన్నాం కదా ఈ వారం అంతా కూడా. అందులోనే మనం ఈరోజు ఒక చక్కటి డిష్ని తీసుకొచ్చేసాము. జనరల్గా స్నాక్ అనేసరికి, పర్టికులర్లీ చైనీస్ స్నాక్స్ అనేసరికి గుర్తొచ్చేది మంచూరియన్ స్టైల్స్ ఉంటాయి. అలాంటి స్టైల్లోనే కాంబోడియన్ ఫ్లేవర్స్ తోటి, కాంబోడియన్ స్టైల్లో ఒక చక్కటి డిష్ని మీకోసం తీసుకొచ్చామన్నమాట. వెజిటేరియన్ డిష్ చాలా చక్కగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. సాయంత్రాలు బయటికి వెళ్ళి కొద్దిగా అన్హెల్దీ ప్రదేశాల్లో కూడా తినాల్సి వస్తూ ఉంటుంది. పిల్లలు ఇష్టపడుతూ ఉంటారని కొద్దిగా సంశయిస్తూ ఉంటారు పెద్దవాళ్ళంతా కూడా. అలాంటి ప్లేస్లో కాకుండా ఇంట్లోనే చేసుకొని వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడానికి మనం చేయగలిగిన డిష్ అన్నమాట ఇది. సో మనం చేసుకోబోతున్న ఈ డిష్ పేరు స్టిర్ ఫ్రైడ్ బేబీకార్న్ విత్ టోఫు. ఈ స్టిర్ ఫ్రైడ్ బేబీకార్న్ విత్ టోఫుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ బేబీకార్న్ వాడుతున్నాము. బేబీకార్న్ చాలా చక్కటి బేబీకార్న్. దాంతోపాటుగానే సెస్మే, ఇది ఏంటంటే నువ్వులు అనమాట. తెల్ల నువ్వులు వాడుతున్నాం ఇక్కడ. తెల్ల నువ్వులు గార్నిష్ కోసం యూజ్ చేయొచ్చు, లేకపోతే వంట ప్రాసెస్లో కూడా వాడతాము. అలాగే పీనట్స్ వాడుతున్నాం ఇక్కడ, అంటే వేరుశెనగ గుళ్ళు. ఇవి పేస్ట్ చేసుకొని వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసుకొని కూడా వాడచ్చు. దీనికి నేను ఫ్రై చేసి వాడుతున్నాను, అది ప్రాసెస్ని గమనిస్తూ ఉండండి. అలాగే సోయా సాస్, ఒక ఉల్లిపాయ వాడుతున్నాము, కాస్తంత పంచదార. టోఫు అంటే మనకు తెలిసిందే, జనరల్గా ఇది పన్నీర్ లాగా కూడా, అంటే పన్నీర్ని కూడా వాడుకోవచ్చు, లేకపోతే టోఫునైనా వాడుకోవచ్చు. టోఫు అంటే సోయాబీన్తో తయారు చేసింది, పన్నీర్ అంటే మిల్క్తో తయారు చేసింది. ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట, అది ఆల్రెడీ ప్రాసెస్డ్. అలాగే ఇక్కడ చూసినట్లయితే కోకోనట్ మిల్క్ కొద్దిగా వాడుతున్నాము. దాంతోపాటుగానే వెల్లుల్లి, ఇవన్నింటి కాంబినేషన్లో ఫుడ్ ప్రాసెస్ రెడీ చేసుకుందాం. అయితే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఈ వేరుశెనగ గుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని మనం వేయించుకోవాలి, తర్వాత ప్రాసెస్ అంతా ఉంటుంది. వేరుశెనగ గుళ్ళు వేగి తర్వాత చల్లబడి దాన్ని పొట్టు తీయాలి కాబట్టి ఫస్ట్ దీన్ని పెనం మీద వేసేస్తాను, సో దట్ మనకి తొందరగా రెడీ అయిపోతుంది మిగతా పనులు చేసుకునే లోపు. కాబట్టి ఫాస్ట్గా స్టవ్ వెలిగించేయబోతున్నాను. ఇది వేగుతూ ఉంటే మన పని మనం చేసుకుంటూ ఉందాం. మిగతావి కట్ చేసుకోవడాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా. ఇది కొద్దిగా వేగిన తర్వాత చల్లార్చుకొని పొట్టు తీయాలన్నమాట. దానికోసమని ముందుగా పెట్టేసాం దాన్ని. ఆ పని దాన్ని కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మనం కట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి ఇంత పెద్దగా ఉంటే అంత మంచిగా ఉండదు, పైగా లోపల కుక్ అవ్వకపోవచ్చు అనే ఉద్దేశంతో కట్ చేస్తున్నాను. ఏదో ఒకటి డిఫరెంట్గా కట్ చేద్దాం అనుకొని 4 ముక్కలు చేద్దాం అనుకుంటున్నా. సో ఈ విధంగా ఉంటే బాగానే ఉంది. అందులోనూ స్టిర్ ఫ్రైడ్ ఒక రకంగా చెప్పాలంటే చేత్తో అలా తీసుకొని తినేలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఫోర్క్తో అయినా గుచ్చుకునేలా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నా సింపుల్గా. చిన్న బేబీ కార్న్స్ని 2 ముక్కలే చేసుకుంటున్నా. మిగతావన్నీ 4 ముక్కలు చేశాను, సరిపోయింది. బేబీ కార్న్ కటింగ్. దీన్ని ఇలా తీసేసుకుని మళ్ళీ మిగిలిన కట్ చేసుకుని, జస్ట్ సింపుల్ కటింగ్ ప్రాసెస్. అన్ని ముందుగానే ఇక్కడ పెట్టేసుకున్నాను కాబట్టి అలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. మీరైతే ఇట్లా ఫాలో అవుతుండండి. కూరలు చేసుకుంటాం కదా, అదే స్టైల్ అనమాట. కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా వేరుశెనగ గుళ్ళు వేగినట్టుగా అనిపిస్తున్నాయి. కొద్దిగా రావాలి, ఇంకా ఆ పొట్టు ఊడిపోయేంత వరకు రావాలి. వచ్చిన తర్వాత సేమ్ అది కూడా వేడి చేసుకోవాలి. ఎందుకు ఇంకో పాత్ర ఉంది కదా, అది కూడా వేడి చేసేద్దాం ఇక్కడే. రైట్. ఇది కూడా ఇట్లా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ ఏమీ వేయట్లేదు రోస్ట్ చేయడానికి. కొద్దిగంత వేగిన తర్వాత ఏంటంటే ఆ
టేస్ట్ కొద్దిగా మారుతుంది కదా, నువ్వులు కొద్దిగా వేగిన తర్వాత వేగక ముందు, దానికోసం అనమాట. పీనట్స్ కూడా వేగిపోయాయి, చిట్టపట్లు ఆడుతూ ఎగుతున్నాయి పైకి. సో వీటిని ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వుల్ని మాత్రం అలాగే పక్కన పెట్టేసుకుంటాము, తర్వాత వంటలో వాడుకుంటాము, దాంతో పాటుగానే గార్నిషింగ్లో కూడా వాడతాము. నువ్వుల పని అయిపోయింది, ఇలా పక్కన పెట్టుకొని వీటిని మాత్రం కాస్త డ్రై చేసి పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసే ప్రాసెస్ అంతా నేను మీకేం చూపించను, నేను తీసి పెట్టేసుకుంటా. సో పనిలో పనిగా మిగిలిన ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. సేమ్ ప్యాన్ మనకు ఓకేగానే ఉంది, దీంట్లో ఆయిల్ గీలేం వేయలేదు కాబట్టి ఇలాగే వాడేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేసుకుందాం. ఏం లేదు, సింపుల్ ఆయిల్ తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్ వేసుకొని మన రెగ్యులర్ వంటల్లాగానే చేసుకోవడమేనమాట. మనం వేపుళ్ళు వాడతాం కదా, వేపుళ్ళు ఏంటి, ఫస్ట్ టైం వేస్తాం, సెకండ్ టైం వేస్తాం, ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్ ప్రాసెస్లో ప్యాన్ వేడైపోయింది, ఆల్రెడీ పల్లీలు వేసినప్పుడు వేడైంది కాబట్టి మనం ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. వీఆర్ గోయింగ్ 1 by 1 అనమాట. గార్లిక్ పడింది, తర్వాత ఆనియన్ పడుతుంది, తర్వాత ఇంకోటి పడుతుంది, ఇట్లా ప్రాసెస్ కంటిన్యూ. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్లూజెంట్గా వచ్చేంత వరకు, అంటే డార్క్ కలర్ పోయి ఆయిల్ అంతా పట్టుతుంది కదా, ఆ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. ఈ లోపు రేఖలన్నీ ఊడిపోతాయి, విడివిడిగా అయిపోయి బాగుంటుంది. తర్వాత బేబీకార్న్ వేసుకున్నాం. బేబీకార్న్ కూడా కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి కాస్త కుక్ అవ్వడానికి ముందుగానే వేసుకుంటే కుక్ అవుతూ ఉంటుంది. ఎనీవే ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇవి కాస్త ఫ్రై అయ్యేలోపు వీటిని పొట్టు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ప్రాపర్గా అయిపోయింది. నేను పల్లీలు కూడా పొట్టు తీసుకొచ్చి పెట్టుకున్నాను, చక్కగా ఉన్నాయి. సో తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఒకటి మిగిలినవన్నీ కూడా వేసేసుకోవడమే. పల్లీలు వేస్తున్నాను. ఆల్రెడీ ఇవి ప్రాసెస్ అయిపోయాయి కాబట్టి మనకి ఎక్కువసేపు ఏమి అది కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, వేయించి పెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది. కొన్ని మాత్రం నేను గార్నిషింగ్ ఉంచుకున్నాను. అరే అవి మిగిలిపెట్టుకున్నాడు ఏంటి అనుకోకండి, నేను తినడానికి కాదు, మీరేమి నన్ను అనుమానించక్కర్లేదు. సో నువ్వులు కూడా వేస్తున్నాము. ఇవి కూడా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట, ఎందుకంటే డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, చాలా చక్కగా ఉంటాయి. ఇవి కూడా బాగానే పడ్డాయి. కొన్ని గార్నిష్ కోసం ఉంచుకున్నాను వీటిని కూడా. ఇది ఒకసారి ఇలా తిప్పేసుకొని కలిసిన తర్వాత సాసెస్ వేసేసుకుందాం. రైట్, నౌ సోయా సాస్ వేస్తున్నాం అండ్ కోకోనట్ మిల్క్. ఇది కాస్త తాగేస్తాం. ఫస్ట్ పంచదార వేసుకుంటున్నాం. ఇది కొద్దిగా కలిపి కోకోనట్ మిల్క్. క్రీమ్ కాదది, కోకోనట్ మిల్క్, అది చూసుకోండి, ఎందుకంటే చూడడానికి క్రీమ్ లాగానే ఉంటాయి రెండు కూడా. రెడీమేడ్ కోకోనట్ మిల్క్ కొద్దిగా థిక్గా వస్తుంది అనమాట మనకు. సో అయిపోయింది. నౌ బాగా కారం పడుతుంది. పెప్పర్ అండ్ సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి. రీజన్ ఏంటంటే సోయా సాస్ వేసాం కాబట్టి, సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి, తక్కువగా వేసుకోవాల్సి వస్తుంది. పెప్పర్ బాగానే పడుతుంది, ఎందుకంటే మనం ఇప్పటివరకు కారం ఏం వేయలేదు.
కాబట్టి బాగానే పడుతుంది. ఈ డిష్ కూడా కొద్దిగా స్పైసీ డిష్ అనమాట. అయిపోయింది. సాల్ట్ పడింది. అండ్ లాస్ట్లో టోఫు వేసి దించుకుంటాం. ఆ నల్లగా కనిపిస్తుంది కదా, సోయా సాస్ వేసిన తర్వాత డిష్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. దాని గురించి ఏం కంగారు పడకండి. అండ్ మోర్ ఓవర్ ఈ టోఫు లాస్ట్లో వేసుకొని జస్ట్ మిక్స్ చేసి దించేసుకుంటాం. రీజన్ ఏంటంటే టోఫు కానీ పన్నీర్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్డే ఉంటాయి. మళ్ళీ వాటిని కొత్తగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, రెడీ టు ఈట్ కాబట్టి లాస్ట్లో వేసి దించేసుకోవచ్చు. సో ఎనీవే డిష్ అయితే రెడీ అయిపోయింది. నేను ఒకసారి మంచిగా కలిపేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. అద్భుత. వేడి తగ్గక ముందే అలా తిని చూద్దాం. చాలా చక్కగా ఉంది. బాగా డ్రైగా ఉంది కదా, అందుకే అంత బాగుంది. ఒకవేళ వేరుశనగ గుళ్ళు కనుక మనం పేస్ట్ చేసి వేసుకున్నట్లయితే కాస్త కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట, అది కూడా బాగుంటుంది. ఇదిగో మీకు చెప్పినట్లుగా వేరుశనగ గుళ్ళు కూడా వేస్తాను, నన్ను అనుమానించకండి. నేను కూడా మొత్తం ప్రాసెస్ రెడీ చేసేసుకున్నాను. మధ్యలో రైస్ కూడా పెట్టుకొని ఉడికించేసుకుంటున్నా, ఎందుకంటే అది కూడా కావాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలు రైసే, జస్ట్ రైస్ని ఉడికించుకుంటున్నాను అనమాట, బాయిల్డ్ రైస్ కావాల్సి వస్తుంది. సో చక్కటి డిష్ని మళ్ళీ మనం తయారు చేసుకుందాం అనుకుంటున్నాము. బ్రేక్ తర్వాత ఇంకొక మంచి డిష్ని కాంబోడియన్ స్టైల్లో వెళ్తూ ఉన్నాం కదా, అందుకని ఈరోజు ఒక చక్కటి రైస్ ఐటమ్ని రెడీ చేసుకోబోతున్నాము. దీని పేరు కాంబోడియన్ స్టైల్ రైస్ విత్ చికెన్. ఈ కాంబోడియన్ స్టైల్ రైస్ విత్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే చికెన్ కావాలి, కొద్దిగంత ఫిష్ సాస్ వాడుతున్నాము, అలాగే ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లిపాయలు, అలాగే సోయా సాస్, ఇంకా కోకోనట్ మిల్క్. దాంతోపాటుగానే ఇక్కడ చూస్తున్నారు కదా పామ్ షుగర్ వాడుతున్నాము, లేకపోతే బెల్లమైన వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యారెట్ కొద్దిగా కావాలి, దాంతోపాటుగానే క్యాబేజ్, దాంతోపాటుగానే నిమ్మకాయలు వాడుతున్నాము. దీంతోపాటుగా సీజనింగ్ కోసం పెప్పర్, సాల్ట్ వాడతాము. ఇంకా ఏమైనా కావాలంటే గ్రీన్స్ వాడుకుందాము. రైస్ కూడా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంటే, ఎందుకంటే రైసే కాబట్టి. రైస్ ఎలాగూ అల్దంతే స్టైల్ అంటాం కదా, అంటే ఫ్రైడ్ రైస్కి కావాల్సిన స్థాయిలో ఉడికిందా లేదా అని చూసుకొని పెట్టేసుకుందాం. ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. దాని తర్వాత మన ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుందాం ఇక్కడ నుంచి. రైట్, గార్లిక్ రెడీ అయింది, కట్ చేసుకోవడం. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కటింగ్ ప్రాసెస్ బాగానే ఉంది, దీంట్లో అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గార్లిక్ అయింది. దీన్ని జూలియన్స్ లాగా కట్ చేసుకున్నాను. జూలియన్స్ లాగా అంటే మనకు తెలుసు కదా, అగ్గిపుల్లలాగా అనమాట. యా, ఒక్క దెబ్బతో కటింగ్స్ మొత్తం అయిపోయాయి. ఇక మొత్తం అంతా ఒక్కొక్క ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ చేసుకుందాం, స్టవ్ వెలిగించుకొని. ఆయిల్ వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకుంటాం. ఫస్ట్ అతుక్కోకుండా ఉండడానికి కాస్త ఎక్కువ వేస్తున్నాను. బాగా లీన్ చికెన్ వాడతామండి. బ్రెస్ట్ ఉంటుంది కదా, చికెన్ బ్రెస్ట్, దాన్ని పల్లచ్చగా స్లైసులు కోసుకుంటాం. అందుకనే బాగా లీన్గా ఉంటుంది, డెలికేటెడ్గా ఉంటుంది. మనం ఈ స్టైల్లో చేసుకుంటాం, కానీ కాంబోడియన్స్ ఇందాకే అన్నాను కదా, సో ఆ వైర్ టైప్లో ఉన్న బార్బిక్యూ స్టైల్ ఏదైతే ఉంటుందో దాని మీద నుంచి అలా కాలుస్తారనమాట రెండు వైపులా. స్విచ్ చేస్తాను, అయిపోతుంది. ఇవే ఈ విధంగా ఎక్కించుకున్నాం. దీంతో మళ్ళీ సీజనింగ్ ఏం చేయలేదు కదా, దీని మీదనే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, దీని మీద
పెప్పర్, సాల్ట్. తిరిగేసిన తర్వాత మళ్ళీ వేస్తాను, అది కూడా చూసుకోవాలి. మళ్ళీ కొద్దిగంత పెప్పర్ ఇటువైపు. ఈ సోయా సాస్ని దీని మీద కూడా వేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వలేదని ఏం అనుకోకండి. ఇంకోసారి తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్లో ఇదంతా కూడా పట్టి ఆ ఫ్లేవర్ అంతా దానికి కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ బాగా లీన్గా ఉంది కదా చికెన్, ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. కొద్దిగంత నిమ్మకాయ కూడా పిండుకుందాం. బాగానే కుక్ అవుతుంది, పొలనేం లేదు. కొద్దిగా రైట్, హాట్ కుకింగ్లో ఇది మొత్తం రెడీ అయిపోయింది. నేను ఒక ప్యాన్లోకి తీసుకుంటున్నాను దీన్ని. జస్ట్ చికెను కొద్దిగంత దాంట్లోనే అన్నీ వేసేసుకున్నాం అనమాట. సో ఇది పక్క అయిపోయింది. నెక్స్ట్ రైస్ కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం. నవ్ అగైన్ వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్ అనమాట. కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని గార్లిక్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ సెకండ్ లేయర్ అంటే బేస్ లేయర్ అవుతుంది ఇది, దాన్ని రెడీ చేసుకుంటాం. ప్యాన్ ఆల్రెడీ వేడిగానే ఉంది బాగా, ఇందాకే చూసారు మంటలు కూడా కక్కుతుంది. ఇక్కడ నుంచి గార్లిక్, కొద్దిగా గార్లిక్ అలా అలా అనేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్, క్యారెట్ వేసుకుంటున్నా. ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది కాబట్టి ఆ క్యారెట్కి నూనె పట్టి కొద్దిగా అట్లా డల్ అయిన తర్వాత క్యాబేజ్ వేసుకుందాం. సో నేనైతే మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక ఫాస్ట్గానే వేస్తున్నాను. మీకు తెలిసిపోతుంది ఎక్కడ ఏ వేసుకోవాలనేది. రైట్, నీట్గా కలిసిపోయింది కదా. దీన్ని కాసేపు అలా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మిగతా పనులకు వెళ్ళిపోదాం. ఎనివే అక్కడి వరకు రెడీ అయిపోయింది. ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫిష్ సాస్ వేసాను. ఆహా, ఎలా ఉందంటే ఏ కాకినాడలోనూ అంటే తీర ప్రాంతంలో అచ్చంగా చేపల మార్కెట్కి, అది కూడా ఎండు చేపలు అమ్మే మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తెలుసు అసలు ఆ ఫిష్ సాస్ వేసిన వెంటనే. నిజం, ఈ ప్రదేశం అంతా అలాంటి ఒక వాతావరణాన్ని తలపిస్తుంది. రైట్, అక్కడికి అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ సోయా సాస్. అండ్ పామ్ షుగర్. పామ్ షుగర్ లేకపోతే బెల్లం వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రెండు సేమ్ ఫ్యామిలీ అనమాట, అంటే ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. పామ్ షుగర్ కొద్దిగా మెల్ట్ అవ్వాల్సి వస్తుంది, అది మెల్ట్ అయిపోతుంది. నౌ తర్వాత రైస్ ఆల్రెడీ వడపోసుకున్నాం కదా, దీన్ని వేసేసుకుందాం. డన్ డీల్. టడాంగ్, తెచ్చిపోయింది. కొద్దిగా వేడైపోయి రైస్ కూడా దీంతో కలిపి మొత్తం అంత ఫ్లేవర్స్ వస్తాయి. నౌ వీఆర్ గోయింగ్ ఫర్, బాగా కారం ప్రియులు మీరు ఎవరైనా ఉన్నారంటే వెజ్జెస్ వేసుకున్నప్పుడే
కొద్దిగా పచ్చిమిరపకాయలు కానీ పండు మిరపకాయలు కానీ వేసుకున్నా బాగుంటుంది, వేసుకోవచ్చు. అండ్ సాల్ట్. సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోవాలి, మనకు తెలిసిన విషయమే. మళ్ళీ జస్ట్ గుర్తు చేస్తున్నాను. జస్ట్ 5 నిమిషాలు డిష్ రెడీ అయిపోయింది. అంతిమంగా చక్కగా అలా 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 జ్యూసీ నిమ్మకాయలు పిండుకొని కలుపుకొని దింపేసుకుందాం. చికెన్ కూడా రెడీగా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్లో ప్లేటింగ్ చేసి ప్రజెంటేషన్లో కలుపుతాం. రెడీ యమ్మీ. 2 తెచ్చుకున్నా. రైస్ కోసం స్పూను, బాగుంది. సరే మళ్ళీ మీరు మాట్లాడండి. సరిపోయింది. ఒక పూట భోజనం వచ్చేసింది. చాలా చక్కగా ఉందండి. జస్ట్ తినేసి చెప్తాను మీకు. అన్ని ఫ్లేవర్స్ డిస్టింక్ట్గా ఉన్నాయి. పర్టికులర్లీ లాస్ట్లో వేసిన నిమ్మకాయ ఏదైతే ఉందో అది కూడా మంచి టేస్ట్ని తీసుకొచ్చింది, ఎన్హాన్స్ చేసింది ఫ్లేవర్ని. అద్భుతంగా సెట్ అయిపోయింది. రైస్ కూడా బాగుంది, చికెన్ కూడా బాగుంది. చాలా ఈజీగా చేసుకునేది, మన ఇంట్లో చేసుకునే ఐటమే. చక్కగా ఉంది. ఇది ఏ విధంగా చేసి పెట్టండి, అసలు ఎవ్వరు నచ్చలేదంటారో చూద్దాం, అంత చక్కగా ఉంది. సో ఎనీవే, హ్యాపీగా ఇవన్నీ కూడా వండేసుకొని తినేసేయండి. సో మరెందుకు ఆలస్యం, మరో వీక్లో కొత్త రెసిపీ తోటి, కొత్త కుజిన్ తోటి ఎంటర్ అయిపోదాం. అప్పటి వరకు బాయ్.